హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే పన్నీర్ మసాలా విత్ కాజు కర్రీ అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా 2 కేజీల పన్నీర్ అయితే రెడీ చేసుకున్నాం. చెప్పాను కదా, 2 ప్యాకెట్లు ఆయిల్ అయితే వేసుకుని పన్నీర్ వేపుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అయితే మనం వేసుకుందాం. చూడండి, పన్నీర్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు పన్నీర్ని అయితే దోరగా వేపుకోవాలి. ఈ విధంగా దోర రంగులో అయితే వేపుకోవాలి. అది వేపుకున్న ముక్కలన్నీ కూడా వాటర్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ వండుకోవడానికి అయితే గిన్నెని అయితే రెడీ చేసుకున్నాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు అయితే వేపుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయింది. చూడండి, ఉల్లిపాయ అయితే చూసారా. అలాగే నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ అయితే చూసారా, ఇంచుమించు 50% అయితే బాగా మగ్గింది. కొద్దిగా పసుపు, అయితే వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 3 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇప్పుడు మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా సెంటర్ అయితే చూసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్లో అడుగంటుతూ ఉంటుంది. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. నెక్స్ట్ టమాటా గ్రేవీ అయితే వేసుకుందాం. ఇండియాలో మీకు తెలుసు. ఇప్పుడైతే అంటే కొంచెం గ్రేవీ టైట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే తీసుకున్నాం. ఆ వాటర్ అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న దోసపప్పు, జీడి నూక, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మొత్తం మనమైతే ఇది సొంతంగా మసాలా తయారు చేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మొత్తం అవన్నీ కలిపి అయితే మనం ఈ పౌడర్ తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 4 స్పూన్లు కారం అయితే వేసుకున్నాం. ఇది పెద్ద స్పూన్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు వల్ల కూడా కూర మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడైతే మనం వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందాం. మూత అయితే వేసుకుందాం. కొంచెం తగ్గించి స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం వేపుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకుందాం.
జీడిపప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఈ కూర అయితే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కూర అయితే దింపేసుకుందాం ఫ్రెండ్స్. అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, కూర అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.